వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం. హాజరైన చంద్రబాబు, పవన్. ఏపీ సచివాలయంలో పోలీసు అధికారుల తనిఖీలు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో సోదాలు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసుల నిఘా. రేపు అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. బీజేపీ అభ్యర్థుల విజయానికి కేసీఆర్ కృషి. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందన్న రేవంత్. ప్రధాని పదవికి మోదీ రాజీనామా. ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలన్న ముర్ము. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రాజీనామా. ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో రిజైన్. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయి ప్రస్తుత లోక్సభ రద్దుకు సిఫార్సు చేసింది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా కూటమి నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీఏ కొత్త ఎంపీలతో కలిసి మోదీ రాష్ట్రపతిని కలవనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హ్యాట్రిక్ విజయం సాధించడంతో మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన మంత్రి మండలితో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవుల్లో కొనసాగాలని మోదీ టీంను కోరారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 8వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఎన్డీఏ కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం.
బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసమే కష్టపడతానని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ స్థానాల్లో గెలవలేదని, దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తాను రాజీనామా చేసేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోవాలని కోరారు. और साथ साथ महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ये जो हमारा महाराष्ट्र में डिबैकल हुआ है या जो हमें एक प्रकार से हार मिली है, हमारी सीटें कम हुई है, इसकी पूरी जिम्मेदारी ये मेरी है। मैं इस जिम्मेदारी को स्वीकारता हूं। कहां कमियां रही है उसको पूरा करने की कोशिश करूंगा। मैं भागने वाला आदमी तो हूं नहीं और जोरों से मैदान में उतरूंगा और हमारी पूरी पार्टी को साथ में लेकर हम लोग वापस नई स्ट्रैटेजी तैयार करेंगे और नई स्ट्रैटेजी तैयार करके हम लोग जनता के बीच जाएंगे। जनता का जो विश्वास है उस विश्वास को हम लोग संपादित करेंगे। इसके ऊपर भी हम लोग निर्णय करेंगे। और साथ साथ महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ये जो हमारा महाराष्ट्र में डिबैकल हुआ है या जो हमें एक प्रकार से हार मिली है, हमारी सीटें कम हुई है, इसकी पूरी जिम्मेदारी ये मेरी है। मैं इस जिम्मेदारी को स्वीकारता हूं। कहां कमियां रही है उसको पूरा करने की कोशिश करूंगा। मैं भागने वाला आदमी तो हूं नहीं और जोरों से मैदान में उतरूंगा और हमारी पूरी पार्टी को साथ में लेकर हम लोग वापस नई स्ट्रैटेजी तैयार करेंगे और नई स्ट्रैटेजी तैयार करके हम लोग जनता के बीच जाएंगे। जनता का जो विश्वास है उस विश्वास को हम लोग संपादित करेंगे। इसके ऊपर भी हम लोग निर्णय करेंगे। और साथ साथ महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ये जो हमारा महाराष्ट्र में डिबैकल हुआ है या जो हमें एक प्रकार से हार मिली है, हमारी सीटें कम हुई है, इसकी पूरी जिम्मेदारी ये मेरी है। मैं इस जिम्मेदारी को स्वीकारता हूं। कहां कमियां रही है उसको पूरा करने की कोशिश करूंगा। मैं भागने वाला आदमी तो हूं नहीं और जोरों से मैदान में उतरूंगा और हमारी पूरी पार्टी को साथ में लेकर हम लोग वापस नई स्ट्रैटेजी तैयार करेंगे और नई स्ट्रैटेजी तैयार करके हम लोग जनता के बीच जाएंगे। जनता का जो विश्वास है उस विश्वास को हम लोग संपादित करेंगे। इसके ऊपर भी हम लोग निर्णय करेंगे। और साथ साथ महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ఏపీ సచివాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం మారడంతో ఐటీ కమ్యూనికేషన్ విభాగం పోలీసులు అలర్ట్ అయ్యారు. గత ప్రభుత్వ డేటా బయటకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పలు ఫైళ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై నిఘా పెట్టారు. ఏపీ సచివాలయంలో సోదాలు నిర్వహించారు. పోలీసు అధికారులు కంప్యూటర్లు, ల్యాప్టాప్లను పరిశీలించారు. ల్యాప్టాప్లు బయటకు తీసుకెళ్లొద్దని సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిబ్బంది అలర్ట్గా ఉండాలని సూచించారు. చెయ్యని
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. షేబీలో ఉన్న ప్రభుత్వ సామాగ్రిని చెక్లిస్టు ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంది. ఏపీ సచివాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం మారడంతో ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో పోలీసులు అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వం డేటా బయటకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, ప్రభుత్వం మారిన నేపథ్యంలో సెక్రటేరియట్లో ఎలా ఉంది, ఏం జరుగుతుంది? అవిత రాష్ట్రంలో నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర సచివాలయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు సచివాలయంలోని ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఉపకరణాలను అధికారులు తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ నుంచి డేటా బయటకు వెళ్లొచ్చే అనుమానంతో తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. పోలీస్ శాఖలో ఐటీ విభాగం ఎస్పీ తొల్లూరు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ తనిఖీలు జరిగినటువంటి పరిస్థితిగా ఉంది. మరోవైపు సెక్రటేరియట్ లో మంత్రుల ఛాంబర్లను కూడా జిఏడి అధికారులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల నేమ్ బోర్డులను కూడా తొలగిస్తూ ఉన్నారు. పేషీల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త మంత్రివర్గం కూడా ఏర్పాటు కాబోతుంది. కొత్త మంత్రివర్గంలో ఎవరు మళ్ళీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది కూడా త్వరలో తేలిపోతుంది. కొత్తగా మంత్రులుగా అయ్యే వాళ్ళకి, కొత్తగా బాధ్యతలు తీసుకునే వాళ్ళకి ఛాంబర్స్ తో పాటు సిబ్బందిని, అదేవిధంగా ఇతర సామాగ్రిని సమకూర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పాత మంత్రుల యొక్క ఛాంబర్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాన్లకు సంబంధించినటువంటి లిస్ట్ ను కూడా చెక్ లిస్ట్ ప్రకారం స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఇటు సచివాలయంలో అయితే ఒకవైపు సందడి వాతావరణం నెలకొని ఉంది. అదే సందర్భంలో గత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందుగానే ఇటు పోలీసులు కూడా ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. డేటా బయటకు వెళ్లకుండా చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదిత. రమేష్. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపుకు నడిపిస్తున్నదని ఆశిస్తున్నానన్నారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురంధేశ్వరి అత్తకి శుభాకాంక్షలు అని అన్నారు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా మారడంతో టీడీపీ నేతలు స్పీడ్ పెంచారు. విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. స్వయంగా టీడీపీ కార్యకర్తలే వాటిని తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అధికారం దుర్వినియోగం చేసిన నాయకులు మీదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులైతే వేటు వేసే పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన వైసీపీ ఎంపీగా పోటీ చేసిన ఎంవివి సత్యనారాయణ పోటీ చేసి ఇక్కడ గెలడం జరిగింది 2019లో. ఆయన గెలిచిన తర్వాత నుంచి కూడా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారులను ఆయన చుట్టూ తిప్పుకొని ఆయన ఏదైతే ఆస్తుపాస్తులు కానీ ఆయన వ్యాపార వ్యవస్థల్ని పెంచుకోవడానికి అయితే ఎంవివి సత్యనారాయణ అధికారాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఆయన విఐపి రోడ్డు సమీపంలో ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కడుతున్న బిల్డింగ్ ఎదురుగా రోడ్డు పోటు ఉండడంతో కూడా ఆ రోడ్డు పోటు ఉండడం అనేది కూడా చాలా ఇబ్బంది అంటూ ఎంవివి సత్యనారాయణ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. రోడ్డు గడ్డుగా డివైడర్లు పెట్టి ఆయన సొంతంగా ఏదైతే డివైడర్లు పెట్టి ఆయన వ్యాపారాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ఎంవివి సత్యనారాయణకి అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది అనుకోవచ్చు. మొత్తానికి క్రేన్తో తెచ్చి మొత్తం ఈ యొక్క డివైడర్ ఏదైతే ఉందో ఈ డివైడర్లు అన్నింటినీ కూడా తొలగించే పరిస్థితి కనబడింది. అసలు పోలీసులు కూడా ఆపుతున్నా సరే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ తగ్గకుండా కూడా పూర్తిగా ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగించే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో బ్యారిగేట్లలో ఏదైతే ఇట్లాంటి కూటమి ప్రభుత్వం రాగానే తీస్తామని గతంలో ఏదైతే హామీ ఇచ్చారో వెంటనే ఈ యొక్క డివైడర్లను అయితే తొలగించే పరిస్థితి అయితే కనబడింది. అయితే ఓవరాల్గా గతంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకొని కూడా దీనిపైన ధర్నా చేయడం జరిగింది. ప్రజలకి ఇబ్బంది పెట్టే ఈ యొక్క విషయాన్ని ఏదైతే ఎంవివి సత్యనారాయణ అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఎంవివి సత్యనారాయణ పైన చర్యలు తీసుకోమని కూడా గతంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. వెంటనే కూటమి ప్రభుత్వం రాగానే ఇట్లాంటి ఈ యొక్క ఏదైతే డివైడర్లు అయితే వెంటనే తీయించే పరిస్థితి కనబడింది. అయితే ఓవరాల్గా మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎంతో ట్రాఫిక్ ఎంతో ఇబ్బంది కలిగేటప్పుడైతే మొత్తం తిప్పి వెళ్ళేవారు. ఈసారి మాత్రం ఇది తీయడం వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బందులు తప్పుతాయి. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ఏ యాక్సిడెంట్లు అవ్వకుండా కూడా బాగుంటుంది అంటూ కూడా ప్రజలైతే ఎక్కడైతే ఇక్కడ ఉన్న ప్రజలు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిన ప్రభుత్వంలో నాయకులకైతే కూటమి ప్రభుత్వం నాయకులైతే
ఏదైతే చెక్ పెట్టే పరిస్థితి కనబడింది. అయితే ఇది ప్రారంభం మాత్రమే అంటున్న కూటమి ప్రభుత్వం. ఇంకా ముందు ముందు ముసల పండుగ అంటూ ఇంకా కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఓవరాల్గా ఇదైతే మొత్తం కూడా తీయించే పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో విశాఖపట్నంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత వ్యాపారాల కోసం దారి మళ్లించుకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తామంటూ కూడా అవన్నీ ప్రజల ఆస్తి ప్రజలకే ఇస్తామంటూ కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం వాళ్ళైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఏదైతే ఈ యొక్క విశాఖపట్నం విఐపి రోడ్లో ఉన్న ఎంవివి సిటీ కాస్ ఏదైతే ఉందో ఎంవివి కుంభస్థలాన్ని కూలగొట్టారు అనుకోవచ్చు. మరి ఇంకా ప్రారంభం మాత్రమే, ఇంకా ముందుంది ముసలి పండుగ అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం ఫుల్ జోష్మే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అప్డేట్స్ కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏడీజీ సంజయ్ సెలవు రద్దు చేసుకున్నారు. రేపటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లాలనుకున్నారు. అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంటనే అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు సెలవు రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఇంటికి నలువైపులా ప్రైవేట్ వెహికల్తో మఫ్తీలో పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస్ చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస్ చేస్తున్న ఇంటి చుట్టూ భారీ బందోబస్తుతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. వైద్య పరీక్షల కోసం వారం రోజుల బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేయగా జడ్జి తోసిపుచ్చారు. ఆయనకు ఈ నెల 19 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఎన్నికల వేళ మధ్యంతర బెయిల్పై బయటకొచ్చారు. ఇటీవలే మళ్లీ జైలులోకి లొంగిపోయారు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్ బులెటిన్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.